1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో మోకరించి ఆరాధిస్తున్న దేవుడిచ్చిన వాక్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? ఈ దినం దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? లేకపోతే ఈ కార్యక్రమం చేయండి. దేవుడు మనకి పట్ల కృప చూపించాడు. మరొక దినం మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు మన పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు మనం విందాం. దయచేసి స్థాయిలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి పాసనలోకి వస్తున్నాం. నేను ఈ దినం నీ వాక్యం ధ్యానించిపోచునగా ఈ సమయాన్ని దీవించని ఆశీర్వదించండి. ప్రతి పరిస్థితుల్ని నీ చేతుల్లో నీ ఆధీనంలో ఉంచుకోమని, నన్ను నీ సులువు చాటు మరుగుపరిచి నీ మాటతో నన్ను నోటిని నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూద్దాం. మరి ఇది ఎంతో విలువైన మాటలు. ప్రభు తన శిష్యులకి ఆయన ఆదరణపూర్వకంగా ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట మీ హృదయములు కలవరపడనీయకుండి, మీరు దేవుని యందు నా యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయములు కలవరం. ఈరోజు మన హృదయాలు కలవరముగా ఉన్నాయి. మళ్ళీ వార్తలు వింటున్నాం, మరొక వేవ్ వస్తుంది, అనేక మంది మరణిస్తారు. మన వార్తలు వింటున్నాం, ఎకానమీ సిచ్యువేషన్ బాగలేదు, ఉద్యోగాలు అనేక మందికి వెళ్ళిపోతున్నాయి, ఆర్థికమైన పరిస్థితులు దేశంలో అనేక మందికి భయంకరంగా ఉన్నాయి, వ్యాపారములు కోల్పోతున్నాయి, భవిష్యత్తు అయోమయంగా ఉందనే సంగతులు మనం వింటున్నాం. కలవరముతో ఉన్నాయి. పిల్లల స్కూల్స్ ఉన్నాయా లేవా, మరి భవిష్యత్తు ఎలాగా అనే సందేహంతో మన హృదయములు అనేక సార్లు కలవరపడుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు అంటున్నాడు ఈ మాటలు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? మీకు ముందు అజం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులతో మీరు 13వ అధ్యాయము 21వ వచనములు చెప్తాడు ఆయన, మీలో ఒకరు నన్ను అప్పచెప్పుతారు, లేకపోతే నన్ను మోసగిస్తారు, లేకపోతే నన్ను పరిచయులకి శాస్త్రులకి వారిని అమ్ముతారు అనే సంగతిని ప్రభువు శిష్యులకి చెప్తుంది మనం చూస్తున్నాం. దాని తర్వాత ఈ శిష్యులందరూ నేనా ప్రభువా అని అడుగుతాము. అక్కడ ఒక కలవరము సృష్టించబడింది. దాని తర్వాత పేతురు మనం చూస్తున్నాం. మనం పేతురు అదే 13వ అధ్యాయంలో పేతురు అంటాడు, ప్రభా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నేను ఏం చేస్తాను, నీకోసం కావాలని నా ప్రాణం ఇస్తాను ప్రభా అని. కానీ ప్రభు అంటాడు, నువ్వు నీ ప్రాణమును కాపాడుకోవడం కోసము నన్ను ముమ్మారు బొంకుతావు, దాంతో కోడి కూస్తుంది అనే సంగతిని పేతురికి ప్రభు చెప్తుంటాడు. అప్పుడు ఆ కలవరం, ఇక్కడ కలవరం, అన్ని కలవరం. మీరు శిష్యులు చూసినట్లయితే సేవ పరిచర్యలో మొదటగా ఉన్నప్పుడు ఎంతో ఉజ్జీవంతో ఉన్నట్టు చూస్తున్నాం. ప్రభా ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చామంటావా అని యోహాను యాకోబుని వారు గంభీరంగా ఉంటాం. వారి సేవ పరిచర్యలో చూస్తున్నాం. యేసుప్రభు స్వస్థత కార్యాలు చేస్తున్నప్పుడు, విడుదల కార్యాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు శిష్యులు ఎంతో ముమ్మరముగా ఉంటాము, ఎంతో ఉజ్జీవంతో ఉంటాము మనం చూస్తాం. కానీ యేసుప్రభు పరిచర్య చివరికి వస్తున్నప్పుడు, ఇంకా ఆయన సమయము సులువుకి దగ్గర పడుతున్నప్పుడు శిష్యులు హృదయముల్లో కలవరము, శిష్యులు హృదయముల్లో ఆందోళన. ఎందుకంటే వీరు ప్రభువుకు నమ్ముకుని వీరు ఉద్యోగాలు మానేశారు, వీరు ధోనిలు వదిలిపెట్టారు, వీరు వ్యాపారాలు వదిలివేశారు, వీరు కుటుంబాలు వదిలివేశారు. ప్రభువే సర్వం అనుకుని ప్రభువుని నమ్ముకుని ఉన్నారు. ప్రభు ఏం భోజనం చేశారు, ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉండేవారు, ప్రభు ఉన్నారు అనే ధైర్యముతో ఆనందముగా ఉన్నాడు. కానీ మీరు చూసినట్లయితే ప్రభు నేను వెళ్ళిపోతున్నానయ్యా పరలోకానికి, నేను మరణించబోతున్నాను, నేను సిలువేయబడుతున్నాను, సిలువేయబడ్డాక 3వ దినం నేను ఆరోహమయ్యి పరలోకానికి వెళ్ళిపోతాను అనే మాటలు శిష్యులు చెప్పేటప్పుడు వీరిలో ఎక్కడికి వెళ్ళిపోతాడు ప్రభు వెళ్ళిపోతే ఎలాగ మనం జీవిస్తాం? మన జీవనోపాధి ప్రభువు మీద నమ్ముకున్నాం కదా. ఈ 3.5 సంవత్సరాలు ఆయనే కదా మన అవసరతలను చూసుకుంది, ఆయనే కదా మనకు ధనం ఇచ్చింది, ఆయనే కదా మన కుటుంబాలు చూసుకునే శక్తినిచ్చింది, ఆయనే కదా సర్వము అని ప్రభువు మీద ఆనందముగా వారు
భవిష్యత్ అంటే ఇలాగే ఉంటుందేమో అని వారు అనుకుని ప్రభుతో ఉన్నప్పటికీ ప్రభువు వెళ్ళిపోతాన సంగతి తెలుసుకుని అంతలోకి ఆ శిష్యుల్లోనే ఒకడు అప్పచెప్తాడు ప్రభువుని. అదిలో అక్కడ పేతురు బొంకుతావు అన్నప్పుడు ఇంకా వాళ్ళ హృదయాలన్నీ భయముతో, కలవరముతో, ఆందోళనతో, తొందరపాటుతో ఉన్నాయి. మన జీవితంలో కూడా అనేక సార్లు మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని సాక్ష్యాలు, దేవుడు చేసిన మేలు మనం సాక్ష్యాలు వింటున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు, స్తుతి ఆరాధన మనం చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది మన హృదయం. మన మందిరంలో విశ్వాసాన్ని కలిసి వారిని పలకరిస్తూ ప్రభువు చేసిన కార్యాలు మనం పంచుకుంటున్నప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కానీ మన మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయాడు, మరలా మన ఇంటికి, మరలా మన ఉద్యోగం చేసే స్థలానికి, మరలా మనం చదువుకునే స్థలానికి, మరలా మన పరిస్థితులు, మరలా మనం ఎదుర్కొనే శోధనలు, ఇక్కట్లు మనం చూసినప్పుడు మనం కలవరం కలుగుతుంటాం. అరే నేను ఎలా బతుకుతాను? అక్కడే వెళ్ళి సాక్ష్యం చెప్తారు, దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు నాకు మంచి, అయ్యో నాకు ఈ ఉద్యోగం పోతే ఎలాగా, అయ్యో నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఎలాగా, అయ్యో నాకు వివాహం కాకపోతే ఎలాగా, అయ్యో నాకు గర్భఫలం కలగకపోతే ఎలాగా, అరే నా భవిష్యత్తుని ఎలా బ్రతుకుతాను, నేను ఎలా జీవిస్తాను, అయ్యో నా సర్వము, నా గమ్యము దేవుడే కదా, నా దిక్కు ఆయనే కదా, నా సమస్తం ఆయనే కదా, అయ్యో ఇప్పుడు ప్రభువు నన్ను దీవించిపోతే ఎలాగా, నా జీవితం ఎలాగా, అసలు నన్ను ప్రేమిస్తున్నాడా, ప్రభువుకి నేను గుర్తుంటానా అనే అనేక ప్రశ్నలతో మనం కలవరపడుతుంటాం. కలవరం అనేది ఇది సామాన్యమైన వారికి మాత్రం కాదు, అంటే రక్షించబడిన కొత్త వారికి మాత్రం కాదు, కానీ దేవుని నమ్ముకుని 3 సంవత్సరాలు వెంబడించిన వారికి మాత్రం కాదు, కానీ అనేక మంది గొప్ప గొప్ప దేవుని సేవకులు, మోషే లాంటి సేవకుడు, మోషే అంటే నేను చేయలేను ప్రభా, నేను శక్తి లేదయ్యా అంటాడు. యెహోషువ అని పెట్టుకోరు, ఏలి చూస్తున్నా కలవరం పడుతూ, అయ్యా నేను మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, నన్ను తీసేసుకో ప్రభువా అని భక్తులు ప్రార్థిస్తాం కూడా మనం చూస్తున్నాం. ఈ కలవరపాటు అనేది ఇది అపవాది తంత్రం. యేసు ప్రభు నిశ్చయముగా వెళ్ళిపోతున్నాడా అంటే చెప్పబెట్టకుండా వెళ్ళిపోతున్నాడా? యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళి నా ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని నేను విడవను, ఎడబాయను, మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను, మిమ్మల్ని నేను కాస్తాను, మిమ్మల్ని నేను తోడై ఉంటాను అని ప్రభు మరలా బోధించినప్పటికీ మన హృదయములో భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచనలు, ఎంతో పోరాటం ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు కలవరపడద్దు, మీరు ఆందోళన చెందొద్దు, మీరు నా యందు, ఎవరు? యేసు యందు, దేవుని యందు, తండ్రి యందు విశ్వాసము ఉంచండి. తండ్రి, పరలోక తండ్రి, ఒక తండ్రి తన బిడ్డలకి పోషిస్తాడు, తన బిడ్డల్ని సంరక్షిస్తాడు, తన బిడ్డలకు కావలి కాస్తాడు, తన బిడ్డల అవసరతలు తీరుస్తాడు, తన బిడ్డల ఆశలు నెరవేరాలని తన బిడ్డల ఆశలు తన ఆశలుగా లెక్కించుకొని వారి కోసం త్యాగం చేస్తాడు. కానీ ఈ లోక తండ్రులు ఎంతకాలం చేయగలుగుతారు? ఈ లోక తండ్రులు ఎంతకాలం మనతో ఉంటారు? ఈ లోక తండ్రులు కొంతకాలం మనతో ఉంటారు. కానీ పరమ తండ్రి అయిన యేసయ్య మనతో శాశ్వతం ఉంటారు, నిరంతరం ఉండేవాడు. ఆయన యుగములు తరతరములు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. నేను నిన్ను విడవను, ఎడబాయనని చెప్పిన ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనం చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. చూడండి, యేసు ప్రభు ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు ఈ భూలోకము సంబంధించమైన వాడు కాడు. ప్రభువు పరలోకం నుంచి వచ్చినవాడు, పరలోకములో నివసించేవాడు, పరలోకములో దేవదూతలతో ఆరాధించబడినవారు. మనమందరం మరణించాక పరలోకానికి వెళ్తాం, కానీ యేసు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన పరలోక అంశములు, పరలోక సంగతులు, ఆత్మీయమైన విషయాలు, దేవుని రాజ్యమైన విషయములు ఉపమానముల ద్వారంగా, ప్రసంగముల ద్వారంగా బోధిస్తూ, ప్రకటిస్తూ
ఆ పరలోక శక్తిని బయలుపరుస్తూ దేవునిలో ఉన్న తండ్రిలో ఉన్న ఆ మహిమను ప్రకాశింపు చేసేవాడిగా ఉండటం మనం చూస్తున్నాం. నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు ఉన్నాయి. అంతవరకు శిష్యులు ఏమండి, యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ, యేసుప్రభు హోటల్ రూమ్ బుక్ చేస్తే వీళ్ళకి హోటల్ రూమే, యేసుప్రభుకి స్పెషల్ రూమ్ ఇస్తే అన్ని రూములు వీళ్ళే. అంతవరకు ఆహారం విషయం ఎక్కడ ఉండాలి, ఏం తినాలి అనే ఒక దిగులు కానీ వాంఛ కానీ లేదు. కానీ యేసుప్రభు వెళ్ళిపోతానంటే పాపం వీరికి దిగులు పట్టుకుంది. అరే మనకు ఒక ఇల్లు లేదే, అరే మనకు ఒక మందిరం లేదే, అరే మనకు సంఘం లేదే, మనల్ని బలపరిచేవారు ఎవరు లేరే అని వారు ఒక స్థలము లేదే, నివసిస్తానికి స్థలము లేదని దిగులు పడుతున్నారు. ఒకసారి ఒక మీటింగ్లో ఒక గుంటూరులో ఒక తల్లి వచ్చి బరోమని ఏడుస్తుంది. ఓబా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? అబ్బా ఇంకెక్కువ ఏడుస్తుంది. ఏమైందమ్మా చెప్పండి, చచ్చిపోయారా ఎవరన్నా? మళ్ళీ ఎక్కువ ఏడుస్తుంది. ఏమైందమ్మా? అయ్యా మాకు సొంత ఇల్లు లేదయ్యా అని. ఏంటంట, సొంత ఇల్లు లేదంట. నా జీవితం మా నాన్నగారి జీవితం అంత అద్దెలు, ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నాం అనుకోండి. సొంత ఇల్లు అంటే ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ ఆమె ఏడుస్తుంది చూసి, అరే పాపం నిజంగా ఆమెకు సొంత ఇల్లు ఎలాగంటే దేవుడు ఇచ్చేయాలి అని గట్టిగా ప్రార్థన చేశాను. ఈరోజు సొంత ఇల్లు కావాలి. ఒక ఆయన అన్నాడు, అయ్యా నా పిల్లలు ఉద్యోగాలు ఉంటాయో సద్యోగాలు ఉంటాయో తెలియదయ్యా, ఒక ఇల్లు ఉంటే పడి ఉంటారయ్యా. ఏమండి, మీరేమన్నా పడుంటానికి కుక్కపిల్ల, పడుంటానికి మీరేమన్నా పావురాన్ని లేకపోతే చిలకల్లో పెట్టే ఒక కేజా కాదు. మీరు దేవుని రూపములో, దేవుని స్వరూపములో చేయబడిన దేవుని కుమారులు, కుమార్తెలు. అరే నాకు ఈ లోకములో ఇల్లు లేదే, అరే ఈ లోకములో నాకు నివసిస్తానికి ఒక స్థలం లేదే అని అనేక సార్లు మనం నిరాశ చెందుతున్నాం, కుమిలిపోతున్నాం, భయపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఏంటంటే మనకి నివసించే స్థలము ఈ లోకం కాదు. మన స్థలము, మన పౌరస్థితి. అందుకే పౌలు అంటాడు, ఏ దేశాన్ని సిటిజన్ అయ్యా నువ్వు? ఈరోజు అందరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అమెరికా సిటిజన్ అయిపోవాలండి, గ్రీన్ కార్డ్ వచ్చేసేయాలండి. అమెరికా వెళ్ళినప్పుడు 10 మంది ప్రార్థన అడిగితే దాంట్లో 9 మంది అడిగిన ప్రార్థన అంటే గ్రీన్ కార్డే. గ్రీన్ కార్డ్ వచ్చేయాలి బ్రదర్, ప్రార్థన చేయండి గట్టిగా. అలాగా ఈ లోకంలో నీ సిటిజన్షిప్ ఏంటి? అమెరికన్ సిటిజన్వా, బ్రిటిష్ సిటిజన్వా, ఇండియన్ సిటిజన్వా? ఒక క్రైస్తవుడు పరలోక సిటిజన్. నీ పౌరషిత్వం పరలోకమయ్యా. ఏమండి, మనం భారతదేశంలో ఉన్న భారతదేశస్తులు మనం అనేక సార్లు గల్ఫ్ వెళ్తుంటాం, మనం అనేక సార్లు అనేక దేశాలు వెళ్తుంటాం. కానీ మనము తిరిగి మన దేశానికి వచ్చేస్తాం. ఎందుకు? మనం అక్కడ ఉండడానికి అనుమతి లేదు. మనం భారతదేశ చాలామంది చెప్తుంటే అన్న చచ్చిపోయాక వారి డెడ్ బాడీ అనుకుంటాను, ఎందుకయ్యా అన్ని లక్షల రూపాయలు పెట్టి ఆ డెడ్ బాడీ వారి సొంత ఊరు పంపిస్తారు, పాపం వారికి ఆ డబ్బులే ఇచ్చుంటే ఆ కుటుంబస్తులు అని అనుకుంటే వారంటారు లేదండి తాను ఏ దేశస్థుడో ఆ దేశానికి వెళ్ళిపోవాలి. అలాగా ఒక క్రైస్తవుడు తను పరలోక పౌరుడు. నువ్వు రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు నీ పౌరస్థితి ఎక్కడ తెలుసా? పరలోకం. చిన్నప్పుడు మా తమ్ముడిని అడిగేవారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మా తమ్ముడు చెప్పాడు, మేము కాకినాడ నుంచి వచ్చినవారు. ఇంకా కొంతకాలం అయ్యాక మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. ఇంకా కొంతకాలం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము చెన్నై నుంచి వచ్చాం. ఏనండి, కానీ ప్రతి క్రైస్తవుడు మన పరలోకం నుంచి వచ్చాము, పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళే మార్గమే యేసు మార్గం. ఇక్కడ వీళ్ళు దిగులు చెందుతున్నారు, అయ్యో మాకు ఇల్లు లేవే ప్రభా, నువ్వు వెళ్ళిపోతే కనీసం గంజి తింటాం, ఇల్లు ఉంటే అద్దె కట్టుకోకపోయినా ఏదో గంజి తినైనా బతుకుపోతాం కదయ్యా అని నిరాశ చెందుతున్నప్పుడు ప్రభు, అయ్యా మీకు భవనములయ్యా, విలువైన స్థలము పరలోకం సిద్ధపరిచాడు. ఆ లాజర్కి ఈ లోకంలో ఇల్లు లేవు. ఆ లాజర్ తన జీవితాంతము ఆ కుప్పతొట్టి దగ్గర పడుకున్నాడు. ఈ జీవితాంతం ఎండకి ఎండి వానకి తడిసి
తన జీవితంలో ఏది సంపాదించుకోలేదు. చాలామంది అంటారు, ఏమైనా సంపాదించుకున్నారండి? ఏమీ లేదు. నువ్వు అన్నీ సంపాదించుకుని యేసుని సంపాదించుకోకపోతే నీ జీవితం సున్నాయ్యా. యేసుని సంపాదించుకుని నువ్వు ఏమి సంపాదించుకోకపోయినా పర్వాలేదు. ధనవంతుడు దరిద్రుడు అయిన లాజరు అబ్రహాం కుడిపక్షాన తన రొమ్మున అబ్రహాం మీద పెట్టి ఆనుకుంటే మనం చూడగలుగుతున్నాం. అబ్రహాం రొమ్ము మీద లాజరు ఆనుకుంటే మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ ధనవంతుడేమో ఈ భూమిలో అనేక పొకిషాలు ఉన్నప్పటికీ తను అగ్ని ఆరదు, పురుగు చావదని నరకములో కాలుతున్నాడు. చూడండి, బైబిల్లో 400 సార్లు పరలోకము, నరకము అనే పదములు వాడబడింది. ఏ మత పుస్తకంలో కూడా అన్నిసార్లు వాడబడలేదు. మత్తయి పుస్తకంలో మాత్రమే 57 సార్లు యేసు ప్రభు నోటుతోనే పరలోకము అనే పదము దేవుడు పలికాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, అయ్యా నేను మీకోసము అనేక స్థలాలు ఉన్నాయని, అనేక నివాసములు ఉన్నాయని చెప్పాక ఏమంటున్నాడంటే, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. ఎంత చక్కగా మాట. నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? స్థలం సిద్ధపరుస్తానయ్యా. ఈ లోకంలో 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఇల్లు కాదయ్యా. నేను విశాలమైన భవనం అంటే పరలోకం అనే పట్టణం అనేది. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు. చూడండి అక్కడ ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3-4. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉన్నాడు, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇంకా ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇంకా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కన్నీరు ఉండదు, నొప్పి ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, జబ్బులు ఉండవు, అప్పులు ఉండవు. ఒకసారి ఒక కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ పరలోకం వస్తావా అంటే చేపలు ఉంటాయని అడిగిందంట. ఈరోజు ఏమండి పరలోకం వస్తారా? సారా బాటలు ఉంటుందా? పరలోకం వస్తే సినిమా థియేటర్లు ఉంటాయండి పరలోకంలో? పాపం స్వభావం కలిగిన వాడు పరలోకంలో కూడా పాపం ఎదుగుతాడు. ఖచ్చితంగా పరలోకంలో ఉంటాయి. నరకంలో ఉంటాయి, నీకు సారాయి బాటలు ఉంటాయి, సినిమా పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంతోపాటు సాతాను నిన్ను చిత్రవాదం చేస్తుంటాడు. యేసు ప్రభు అంటాడు, మీరు మీకోసం వెళ్ళి నేను స్థలం సిద్ధపరుస్తాను, నేను మరలా తిరిగి వస్తాను. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్. సువార్త ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే యేసు ప్రభు తిరిగి వస్తాడు. ఆయన ఏదో శిలువలో మరణించి చనిపోయి వెళ్ళిపోలేదు, ఇంక మరలా గుడ్ బై డటా అని చెప్పలేదు. నేను మరలా వస్తానయ్యా మీకోసం. నేను వదిలిపెట్టిన అంతవరకు నా విలువైన నా పరిశుద్ధాత్మని మీకు ఇచ్చిన్నాను. నేను మరలా వస్తానయ్యా, నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతానంటున్నాడండి. ఈ లోకములో మనల్ని పట్టించుకునేవారు, మన గురించి అక్కరగలిగేవారు, మన గురించి క్షేమములు కోరేవారు తక్కువ మందే. మహా ఉంటే తల్లిదండ్రులు అన్న చంతే, వారు చనిపోయాక ఇంకెవరు చూసుకుంటారు నేను? కానీ దేవుడు నీ తల్లిగా నీ తండ్రిగా ఉంటాడు. దేవుడు నీ అండగా ఉంటాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. చూసినట్లయితే ప్రభు మనకి శక్తినిచ్చేవాడుగా, ప్రభు మనల్ని బలపరిచేవాడుగా, ప్రభు మనల్ని స్థిరపరిచేవాడుగా మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరుస్తాను, మరలా వచ్చి తీసుకువెళ్తాను. 4వ వచనం చదవండి. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. గూగుల్ మ్యాప్లో ఉందా?
ఏమంటే ఈరోజు గూగుల్ మ్యాప్ మీ అడ్రస్ పంపించాను అంతే. పాత రోజుల్లో ఆ టీ కొట్టు దగ్గర ఆగి బాబు ఎక్కడయ్యా ఈ కొట్టు, అటు తిరగండి, ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు రైట్ తీసుకొని దాటాక ఏమంటే అలా అడిగి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్ వచ్చాక ఏమంటే కార్లో కూర్చుని బస్సులో కూర్చుని ఎక్కడ కూర్చొని సర్రని వెళ్ళిపోతాను. అలా ఏదైనా గూగుల్ మ్యాప్ ఇచ్చేసాడా దేవుడు? ఇచ్చాడు. ఏంటో గూగుల్ మ్యాప్, ఇదిగో ఇదే మై మ్యాప్. ఏంటి బైబిలే పరలోకానికి మ్యాప్. ఈ మ్యాప్ పుస్తకం ఏమంటే పాత రోజుల్లో ఈ టూరిస్ట్ వెళ్ళేటప్పుడు నాకు బాగా గుర్తుంటుంది. చిన్నప్పుడు ఏమంటే ఈ మ్యాప్స్ ఉండేవి, పెద్ద పెద్ద మ్యాప్స్. ఆ మ్యాప్లో మనము ఏమంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడ ప్లేస్, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి, ఇంత దూరం. మా నాన్నగారి రూమ్లో ఒక ఓల్డ్ మ్యాప్ ఉండే, చాలా ఇష్టం. ఆ మ్యాప్ మీద చేపెట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి ఓ అనేవాడిని. నాకు తెలియకుండా అనేవాడిని. అక్కడ ఎంతో ఒక మ్యాప్ చూస్తుంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరే ఈ ప్లేస్ అలాగ ఉంటుంది, ఆ ప్లేస్ అలాగ ఉంటుంది. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు దేవుడు అనేక స్థలాలు తీసుకువెళ్ళాడు. అలాగా నేను వెళ్ళే మార్గము మీకు తెలుసు. ఏంటి ఆ మార్గం అని చెప్తున్నాడు. చూడండి 5వ వచనం చదవండి ఒకసారి. అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావయ్యా? నాకు తెలియదు నాయన. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తోమా గారు బైబిల్లో 3 సార్లు కనిపెట్టారు. మొదటిది లాజర్ దగ్గర ఏమండి పునరుద్ధారణ లాజర్ని తిరిగి లేపాల్సి వచ్చినప్పుడు అప్పటికే వాళ్ళు రాళ్ళు వేసి దేవుణ్ణి చంపాలని ఆశించారు. కానీ తోమా అంటాడు, అయ్యా మనం వెళ్దారండి, తన్ను దెబ్బలు చచ్చితే ఇంత చచ్చిపోదా అంటాడు. మరలా సిలువ పునరుద్ధరణ అయ్యాక ఆయన గాయములో నేను చెయ్యి పెట్టి చూసేవారిని నమ్మనంటాడు. మరలా కనబడ్డాడు తోమా. ఏమంటాడు? అయ్యా ఈ తోమా పాపం అమాయకుడు అనొచ్చు, కానీ మనసులో దాచుకో డౌట్ ఉన్నా వెంటనే అడిగేస్తాడు ప్రభా. ఏమంటే చాలామంది అనుమానం పక్కన చూస్తే అనుమానించేసి అనుమానమే నిజం అనుకుంటుంటారు. ఇదొక వెర్రితనం. అనుమానమే పెద్ద దయ్యమండి బాబు. అనుమానించద్దు, క్లారిఫై చేసేసుకోండి. ఏంటయ్యా ఆ రోజు నా పర్సన్ 100 రూపాయలు తీసావా? నేనేదయ్యా నేను తీలేదయ్యా, నేను 100 రూపాయలు లేదు తీసిన చూసినప్పుడు లేదే, సారీ చేసేసుకోండి. అంతేగాని వాడే తీశాడు నేనే చూశాను ఏమంటే అనుమానం అయిపోతుంది సార్. మనకి తెలియకుండానే మనం దాన్ని ఎక్కువ ధ్యానిస్తాం వల్ల అది రియాలిటీ అయిపోతుంది. చాలామంది తన భార్యను చూస్తే అనుమానం, తన భర్తను చూస్తే అనుమానం. అనుమానం ఉంటే కూర్చొని మాట్లాడేసుకోండి. అమ్మాయిలా ఎక్కడికి వెళ్ళావు, అయ్యా ఎక్కడికి వెళ్ళావు, నువ్వు మాట్లాడుకోండి, నమ్మండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు తోమా అడుగుతున్నాడు, అయ్యా ఆ దారిని మాకు తెలియదయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, వెళ్ళిపోతావు ప్రభా, నువ్వు వెళ్ళిపోతావు మాకు బిర్యానీ ఎలాగా? అవును మరి అంతవరకు స్తుతికోవటం, రోజు స్తుతికోవటమే. ఏమంటే పాప ఈ పాస్టర్ గారు చూస్తే కోడిలు భయం, రోజు కోడిలు అందరికి. ఏమండి పాస్టర్ గారు అండి మీరు బాగా తినండి, కడుపు నిండా ఆశీర్వించాను. ఏమంటే రోజు పాస్టర్ గారు ఏమంటే కోడి బిర్యానీ తింటే ఏమైపోద్దండి ఆయన ఆరోగ్యం. యేసుప్రభుదేవుడు అంతే కదా, గుడ్డివాడు వచ్చాడు స్వస్థపరిచాడు, వాడి దగ్గర ఉన్న సొమ్మంతా ఏం చేసుకుంటాడు, చిల్లరంతా. అరే ప్రభా ఇవన్నీ వద్దురా నేనయ్యా, ఇవి వద్దయ్యా మాకు అని ప్రభువుని వాళ్ళు ఇవన్నీ వద్దునైనా మాకు అని చెప్పి ప్రభువుని వారు ఏం చేసేవారు, ఎన్ని చేసేవారు, ఎన్ని లేకపోతే విందు చేసేవారు, లేకపోతే స్తుతి కూడా పెట్టేసేవారు. ఈరోజు నీ జీవితం అర్థం చేసుకోవాలి. నీ బ్రతుకులో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావు. ఏమండి మాకు తెలియదయ్యా అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నా చూడండి, 6వ వచనం చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. జీవము ఆయనే, సత్యము ఆయనే, ఆయన తప్ప తండ్రి యొద్దకు రారు. ఒకసారి మార్టిన్ లూథర్ గారికి దర్శనం కనబడిందండి. మరి మార్టిన్ లూథర్ గారు ఇంకా ఒక భక్తుడు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయనకి పరలోకంలోకి వెళ్ళాడంట. పరలోకం బయట దేవదూత కూర్చుంది, అసలు గంభీరంగా, చాలా పెద్ద బల్ల, పెద్ద పుస్తకం. ఆ భక్తుడు వెళ్ళి అడిగాడంట, దేవదూత మందిరములో పరలోకములో ఎవరున్నారు? బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా? మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారా? ఫెలోషిప్ వారు ఉన్నారా?
పెంతెకోస్తు వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా అన్ని లోకంలో ఉన్న సంఘ పరిచర్యల పేర్లన్నీ అడిగాను. అంటే అది అడుగుతానిందంట, ఎవరు లేరండి అలాంటి వాళ్ళు ఇక్కడ, మీరు తప్పు అడ్రస్ అడుగుతున్నారు, తప్పులను అడుగుతున్నారండి. సరేలే అని ఈ సేవకుడు ఎంతో నిరాశతో, అరే లోకంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఇంత పెద్ద పెద్ద పరిచర్యలు చేశారు, ఎన్ని లక్షలాది వేలాది ఆత్మలు రక్షించారు, మరి ఈ ఒక్క మందిరంలో ఒక్క ఆత్మ కూడా వెళ్ళలేదా అని నిరాశతో ఆయన తిరిగి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి స్తుతి పాటలు వినబడుతున్నాయంట, పరలోకంలో గానములు వినబడుతున్నాయంట, మహాలక్షలాది మంది ఉన్న శబ్దములు వినబడుతున్నాయంట. తిరిగి వచ్చి దేవదత్తని అడిగాడంట, ఏంటండి జరుగుతుంది లోపల, ఎవరు వారు అంటే దేవదత్తని ఏంటంట, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారున్నారు. దాని తర్వాత ఆ దర్శనంలో నరకానికి వెళ్ళాడంట. నరకంలో కూడా వాచ్మ్యాన్ కూడా సాతాన్ గడి కూర్చున్నాడు, వాడే కూర్చున్నాడు, వాడి దగ్గర పుస్తకం ఉందంట, నల్ల మసిమొహం వేసుకుని సాతాన్ గడి దగ్గరికి వెళ్ళాడంట. సతానా, ఇక్కడ ఈ చర్చివారు ఉన్నారా? ఉన్నారు. ఆ చర్చివారు ఉన్నారా? పాస్టర్ గారే ఉన్నారు. వీరున్నారా? ఆ సంఘ పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు చెప్పినప్పుడు అప్పుడు తెలుసుకున్నాడంట, ఈరోజు ఈ లోకములో మనము సంఘముల ద్వారంగా, సంఘాల ద్వారంగా మనము వ్యత్యాసం పడుతున్నాము, కానీ మనమందరము క్రీస్తు రక్తము ద్వారంగా కడగబడే మన సంగతిని మర్చిపోతున్నాం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవము, ఆయన తప్ప వేరే మార్గము లేదు. 7వ వచనం చదవండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచు. తండ్రిని పాపం ఈ ఫిలిప్ వెంటనే టక్కని, సరే ఎవరా తండ్రి మా చెప్పాను, నువ్వు తప్పుకో ఏంటంటే, సరే అతను ఎవరు, నా డైరెక్ట్ కనెక్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపో. ఏంటండి ఇది యేసుప్రభు వద్దు, మాకు ఒట్టి పరిశుద్ధాత్మ దేవుడే కావాలి, మేము పరిశుద్ధాత్మ బిడ్డలు మేమంతా, మేమంతరం యెహోవా సైన్యం, మేము యెహోవా సంఘం, యేసుప్రభు వద్దు. అరే భయ్య, యేసుప్రభు లేకుండే, యేసుప్రభు లేక నువ్వు ఎట్లా పర్లోకం వెళ్తావు? యేసుప్రభు లేక నీకు ఎలా పరిశుద్ధాత్మ సహవాసం ఉంది? యేసుప్రభు లేక నీకు ఎలాగే తండ్రితో అసలు యేసుప్రభు ఎంత చక్కగా మాట్లాడంటే, ఆయనే సర్వం అండి, ఆయన తప్ప వేరే మార్గం లేదు నీకు. మానవుడికి విమోచన కలుగు చేసేదే, మానవుడికి పాప క్షమాపణ కలుగు చేసేదే యేసు ఒక్కడే. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. చూడండి ఏమన్నాడు, చూడండి 9వ వచనం చదవండి, దయచేసి మీ బైబిల్లో చూడండి, ఎంత చక్కని విలువైన మాట మనం చూస్తున్నాం. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఏలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి 11వ వచనం చదువుదాం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల చాలు. ఇక చూడండి, చాలా ముఖ్యమైన ఫిలిప్పు, ఇంతకాలం నీతో ఉన్నాను, నువ్వు గ్రహించుకోవట్లేదా? నేను తండ్రి ఒకటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూచాడు, నా మాటలు విన్నవాడు తండ్రి మాటలు విన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? యేసుప్రభు ఆత్మ. మరియ తల్లి గర్భం, మరియ పరిశుద్ధాత్మ నింపబడి శిశువుని కానీ ఆ శిశువు పేరు యేసు. ఇది ఈరోజు ఈ త్రిత్వం అనేది కాంప్లికేట్ చేసేసుకుంటున్నారు మనుషులు. మేము యేసుప్రభు వంశస్థులమి, మేము
పరిశుద్ధాత్మను ఆరాధిస్తాం, మేము యెహోవా దేవుని ఆరాధిస్తామని అసలు బెర్రివారిలాగా మాట్లాడుతున్నారు. అరే పరిశుద్ధాత్మలు ఏమంటే దేవుడు, కుమారుడు అందరూ ఒకటేనండి, ఒకే మనిషి. ఏమంటే నీ శరీరము, ఆత్మ, ఏమంటే నీ మనస్సు ఎట్లా ఉంటుంది, వి కెనాట్ డిఫరెన్షియేట్. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో అక్కడ పరిశుద్ధాత్మ క్రియలు ఉంటాయి, అక్కడ తండ్రి కృప ఉంటుంది నీకు ఖచ్చితంగా అండి. అర్థం చేసుకోవాలి, అది త్రిత్వము. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విలువైన బహుమానం ఏంటంటే తన దేహమని ఆ కల్వరి శిలువలో రక్తమును, ప్రాయశ్చిత రక్తం చిందించాడు. అర్థం చేసుకోరే, గ్రహించుకోరేంటి? మూర్ఖులు అలా మాట్లాడుతుంటారు, ఈరోజు సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు, పద్ధతులు. దేవుడు ఒక్కడే, పరలోకంలో ఒక సింహాసనమే. గొప్పవాడు యేసుప్రభు, సకల అధికారం కలిగిన వాడు. ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఎలా చెప్తున్నావు అయ్యా ఫిలిప్? అది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు, ఎందుకంటే అప్పటికి దానికి పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకము లేదు. ఏమంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడు యేసే నిజమైన దేవుడిని చెప్తారంట. బైబిల్లో ఉందో మాట. నీకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి శక్తి లేకుండా నువ్వు యేసు ప్రభు దేవుడిని చెప్పలేవు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు చెప్పిన మాటలు మనకి జ్ఞాపకం చేస్తాడు. మరలా ఇంకో ప్రసంగం ఉంది అక్కడ, ఇంకొక ఇది కాదు, ఒకటే సారం. ఉపదేశము సారం ఏమనగా ప్రేమ, సహనము, ఓర్పు, క్షమాపణ. ఈ ఆత్మ ఫలములు యేసయ్య మన కోసం ఈ లోకంలో జీవించి చూపించాడు. ఇలాగ జీవించాలి, ఇలాగ బ్రతకాలి అని ప్రభువు పరిశుద్ధంగా అందుకే ప్రభు అన్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచినట్లే. ఏమండి అంత మాత్రం 12వ వచనం చూసినట్లయితే, మీరు 12వ వచనం చూసినట్లయితే మనం చదివినట్లయితే, మీరు నా యందు నమ్మకం ఉంచితే నాకంటే గొప్ప కార్యములు. అంత అసలు ప్రభు మనసు ఎంత విశాలమైన మనసు, అసలు ప్రభు మనసు. ఆయన చాలయ్యా మీరు చేయొద్దు, నిన్ను చేయలేదు అంటలేదు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నాకంటే ఆశ్చర్యమైన. ప్రభు ఆ దినములో సువార్త ప్రకటించింది ఒక చిన్న గుంపు కంటే. కానీ ఈరోజు అనేక దేవుని సేవకులు వేల లక్షలాది ఆత్మలను సువార్తను ప్రకటించుతూ దేవుని శక్తిని బయలుపరుస్తారు. కేవలం దేవుడు చూపించిన కృప. అంత మాత్రం చూసినట్లే 13వ వచనం చూస్తున్నాం, మీరు నా నామములో ఏం అడిగినను నా తండ్రి, ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో నువ్వు ఏం అడిగినా నీకు తండ్రి ఇస్తాడయ్యా. ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు మన తండ్రి. అంటే లిటరల్లీ యూ బికమ్ హిస్ సన్ త్రూ ప్రభువు ద్వారంగా, యేసు ప్రభు ద్వారంగా మనము తండ్రి కుమారులు. అంటే యేసు ప్రభుకి ఎంత హక్కు ఉందో అదే హక్కుని మనకు దేవుడు ఇచ్చాడు. అసలు ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప శ్లాఘిత, ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదం. అరే నాకు ఇల్లు లేదే, నాకు పొలం లేదే, నాకు ఒక మంచి సెక్యూరిటీ జాబ్ లేదే అని నువ్వు నిరాశ పొందుతున్నావు. కానీ దేవుడు నీ కోసం సిద్ధపరిచినవి అనేక గొప్పవి ఆస్తులు, స్థలాలు కదయ్యా. ప్రభు ఆయన నివసించే స్థలములోనే నిన్ను నిరంతరము, శాశ్వతము, యుగములు, తరతరములు ఆయన నిన్ను నివసింపచేయాలని ఆశిస్తున్నాడు. ఎంత గొప్పవాడు దేవుడు మన పట్ల. నువ్వు ఎప్పుడు గమనించావా ఎంత మన ప్రభు ప్రేమిస్తున్నాడని? కలవరపడద్దయ్యా, కలవరపడద్దు, చింతించద్దు. నాకు అది లేదే, ఇది లేదే, నాకు అది లేదు, వాడికి అది ఉంది, వీటికి ఇది ఉంది, నేను ఏది సాధించలేదు అన్నద్దు. నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు అన్నీ సాధించినట్టయ్యా. నీకు చదువులు లేవు, సంపదలు లేవేమో, లోకరీతైన పేరు ప్రఖ్యాతులు లేవు, కానీ యేసు ఉంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే నీకు జీవం ఇచ్చినవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను యోగ్యమైన వాడుగా తీర్చేవాడు. చూసినట్లయితే దేవుడు ఈ మాటలు అక్కడ కృంగిపోయిన శిష్యులతో, వేసారిపోయిన శిష్యులకి ఈ మాటలు చెప్తూ మనం చూస్తున్నాం. ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించాను, మీ బ్రతుకులు దేవుని సమర్పించాను. దేవుడు చేసిన మేలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు, దేవుడు మన పట్ల మంచివాడుగా ఉన్నాడు, దేవుడు మనకి ఈరోజు సహాయం చేస్తున్నాడు. ఏనాడని వదిలేశాడా? ఏనాడని మనల్ని వదిలిపెట్టాడా? మన ప్రభు మనల్ని విడవనివాడు, ఎడబాయినవాడు.
శిష్యులకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఏ శిష్యులైతే ప్రభు శక్తి యందు అనుమానించారు, అదే శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని దిగువచ్చినప్పుడు వారు ప్రభు కోసం వారి ప్రాణమని నేల దారబోసినట్టు దారబోయాలని సిద్ధపడిపోయారు, దారబోసారు. వారు ప్రాణములు కూడా లెక్కించకుండా ప్రభువు కోసం వైరాగ్యంగా జీవించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది మన గమ్యం కాదు, ఈ లోకం మనం గమ్యం కాదు. ఈ లోకమున్న సృష్టి, ఈ లోకమున్న శూన్యం అంతా నశించిన కానీ దేవుని రాజ్యం నిరంతరమైనది. దేవుని రాజ్యం యుగయుగములు తరతరములు ఉండేది. ఎందుకంటే ఆయనే తన ప్రజలకి వెలుగై ఉంటాడు, ఆయనే తన ప్రజల్ని రక్షించేవాడు, బలపరిచేవాడు. ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? లోకస్తుడి వల్ల ఏం తిందుమా, ఏం తాగుదమా అని ఆలోచింపక దేవునికి నీ జీవితం సమర్పించుకొని, నీ బ్రతుకు సమర్పించుకొని ముందుకు సాగిపో. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి మమ్మల్ని చూడు నాయన. మేము ఏ పాటి వారం అయోగ్యులమి, చేతకాని వారమి, శక్తి లేని వారిని, బలహీనులమి నాయన. అనేకసార్లు అనేక విధములు నిన్ను అవమానపరిచి నిందించిన వారు, సందేహించిన వారు. కానీ నాయన, నువ్వు మాతో ఎంత చక్కగా మాట్లాడుతుంది. నేను క్షమిస్తాను, బాగు చేస్తాను, మీ హృదయం కలవరపడద్దు. చూడండి, నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను. ఆదరణ శిష్యులకి మాట్లాడి వాళ్ళ హృదయంలో ఆదరించి వాళ్ళని బలపరిచి స్థిరపరిచిన విధానం బట్టి నీకు వందనములయ్యా. నీ కృపను చూపించు తండ్రి, నీ సహాయం చేయి నాయన. నిశ్చితమైతే మరలా నేను రేపు 7 గంటలు కలుసుకొని ఇంకో నువ్వు నీ వాక్యంలో ఉన్న మర్మం ధ్యానిస్తానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ వాక్యం ద్వారా మీరు దీవించుంటే, దేవుడు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మరి దేవుడు అనుదినము ఈ కార్యక్రమాలు ఎంతో ప్రయాసతో, భారంతో అయినప్పటికీ రోజు కనీసం కొన్ని నిమిషాలు, గంటలు, కొన్నిసార్లు గంటన్నర ఏమండి దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తానికి సహాయం చేస్తున్నా. మరి ఈ కార్యక్రమాలు మేలుకరంగా ఉన్నాయా? ఈ కార్యక్రమం దేవునికరంగా ఉన్నాయా? మాకు తెలియపరచండి. మరి మనం నవంబర్ ఎండ్కి వచ్చేస్తున్నాం, క్రిస్మస్ సీజన్లో వస్తున్నాం. క్రిస్మస్ మీద అనేక ప్రసంగాలు మీకోసం ప్రకటించాలి అని ఆశిస్తున్నాను. మరి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ఈ 1 month, ఈ క్రిస్మస్ టైం జస్ట్ క్రిస్మస్ మెసేజెస్ ప్రకటించాలని ఆశిస్తున్నాం. కాబట్టి ఇంకా 2-3 ప్రసంగాలు ఈ ప్రార్థన అంశం మీద ఈ సువార్తల్లో ఉన్నాయి. ఈ ముగించుకున్నాక మరి క్రిస్మస్ ప్రసంగాలు. నిజంగా నేను ముందు బైబిల్ తీసి చదివినప్పుడు ఇంచుమించు 30 ప్రసంగాలు వరకు క్రిస్మస్ మీద ఇవ్వచ్చండి. నాకే ఆశ్చర్యం వేసింది, అన్ని ప్రసంగాలు ఉన్నాయి, ఇవ్వచ్చు. సో దేవుడు మరి కృప చూపించేలాగా దేవుని చిత్త ప్రకారం మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళేలాగా మీరు ప్రార్థించారు. మరి ఎవరైనా ఈ కార్యక్రమంలో మీరు దీవించబడి ఆశీర్వదించబడి మరి ఈ కార్యక్రమాలని మీరు ఒక చిన్న కానుక ఇచ్చి ఒక ఎంకరేజ్మెంట్ చేయాలని ఆశిస్తే, లేకపోతే ప్రోత్సాహపరచాలని ఆశిస్తే మీరు గూగుల్ పే ద్వారంగా, లేకపోతే ఫోన్పే ద్వారంగా, లేకపోతే అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీకు అడుగుతున్న నెంబర్ ద్వారా మీరు పంపించవచ్చు. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తుంది. దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. అదన్నా.